ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ను 2026-27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వైద్య శాఖకు 19,306 కోట్లు, వ్యవసాయ శాఖకు 11,745 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 22,941 కోట్లు. ఇట్లా ప్రధానంగా పలు శాఖలు కనిపిస్తున్నప్పటికీ కూడా 75,868 కోట్ల రూపాయలు భారీగా ద్రవ్యలోటు చూపించడం జరిగింది. అదే సమయంలో 22,000 కోట్లు రెవెన్యూ లోటుగా చూపించారు. ఇక ఇప్పటికే ఈ 20 నెలల కాలంలో దాదాపు 3,27,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా అప్పులు చేయాలని నిర్ణయించింది. ఈసారి ఎంత అప్పులు చేయాలని నిర్ణయించిందో చెబితే కాస్త గుండె దిటవు చేసుకుని వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని నిర్ణయించింది. ఓపెన్ మార్కెట్ అప్పులు 76,182 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని నిర్ణయిస్తే కేంద్రం నుంచి 19,033 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని నిర్ణయించింది. అంటే ఓవరాల్గా చూస్తే 97,000 కోట్ల రూపాయలు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేయబోతోంది. ఇప్పటికే 3,25,000 కోట్ల రూపాయల అప్పులుంది. మరో 1,00,000 కోట్లు అంటే 4,27,000 కోట్ల రూపాయల అప్పు కంటి ముందు కనిపిస్తోంది. ఇక అమరావతి అప్పు, మనం అడ్డదారిలో తెచ్చే అప్పులు అన్నీ కూడా 5,00,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాటిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి, 20 లక్షల మందికి ప్రతి నెల ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తానని చెప్పి 2 బడ్జెట్లలో ఎగ్గొట్టారు. 3వ బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి ఎగరామం పెట్టేశారు. ఇక మహిళలకు ఆడబిడ్డ నిధి 1,500, నీకు 1,500, నీకు 1,500 అన్నారు కదా, ఏ ఆడబిడ్డకు ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. 2 బడ్జెట్లో ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కేటాయింపు జరగలేదు. ఇక అన్నదాత సుఖీబావుకు కేవలం 6,600 కోట్లు కేటాయించారు. కావాల్సింది ఎంత ఏడాదికి? 10,717 కోట్లు కావాల్సి వస్తే కేవలం 6,600 కోట్లు కేటాయించారు. 54 లక్షల మంది రైతు కుటుంబాలకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం ప్రతి ఏటా అందిస్తామన్నారు. యగనామం పెట్టారు. అంటే అరకొరగా కేటాయింపులు జరిపారు. ఇక ధరల స్థిరీకరణ నిధి, ఆ స్థిరీకరణ నిధి కూడా చూసి తను చూసి తన దౌర్భాగ్యపు పరిస్థితిని చూసి నవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేవలం 500 కోట్లు కేటాయించారు. మామిడి రైతును చూసాము, మనం అన్ని మిర్చి రైతును చూసాము, పొగాకు రైతును చూసాము, టమాటా రైతును చూసాము, ఉల్లి రైతును చూసాము, ఏ రకంగా అవస్థలు పడ్డారో చూసాం కదా. ఇన్ని చూసిన తరువాత కూడా మనం కేటాయించింది ఎంతయ్యా అంటే 500 కోట్లు. ఇక ప్రభుత్వ పాఠశాలల విషయంలో సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ వీటిని రద్దు చేస్తామని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలపైన ఏ రకంగా కక్ష కట్టారో మనకు క్లియర్గా అర్థమవుతోంది. నాడు నేడు ద్వారా గతంలో 11,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెడితే ఈసారి 1,500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అదైనా ఖర్చు పెడతారో లేదో తెలియదు. నేను ఎందుకంటే ఎమ్మెల్యే గారు నిన్న మొన్న మాట్లాడుతూ, తాటిపర్తి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ నాడు నేడు కింద ఎంత ఖర్చు పెట్టారని రాష్ట్ర ఒక అధికారిని, కలెక్టర్ని అనుకుంటాను, వారు అడిగితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని వాళ్ళకి సమాధానం వచ్చిందని విన్నాం.